నమస్తే, నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. భలే ఉన్నాయి కదండి పూలు, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అటువైపు ఇటువైపు. ఈరోజు వీడియోలో ఈ సమ్మర్కి మనం ఎన్ని రకాలుగా ఎఫర్ట్ పెట్టినా కూడా కాయగూరలు పండించడం కానీ పూల మొక్కల్ని పూయించడం కానీ కష్టం అండి. ఇలాగ నీలగోరింట లాంటివి, బొగడబంతి, కనకాంబరం ఇవైతే చక్కగా పూసేస్తాయి. ఇక ఆస్టర్ వీటికి ఇంకా అయిపోయినట్టే, లాస్ట్ పూలండి పూస్తున్నాయి ఈ సీజన్కి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. అలాగా మనకి కాయగూర మొక్కలు కానీ పూల మొక్కలు కానీ కొత్త మొక్కలు వేసుకోకుండా ఉన్న వాటిని కాపాడుకుంటే చాలండి. మనం కొత్త మొక్కలు అవి నాటుకోకుండా ఉన్న మొక్కలు కొన్ని కాయగూరలు హార్వెస్ట్ అయిపోయినవి తీసేస్తాం కదా, ఖాళీగా ఉన్న కుండీల్లో మట్టి సారాన్ని పెంచేలాగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటే, ఇప్పుడు క్రాప్ హాలిడే కింద లెక్క కదండి. ఆ కుండీలో మనం ఇంకేమీ పాతం అనుకున్నప్పుడు ఆ కుండీలో మట్టి సారం పెంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. ఖాళీ కుండీల్లో వేయడం కోసం ఇక్కడ లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా రెడీగా ఉంది. ఇది వరకు ఈ కుండీల్లో బెండ ఉండేదండి, ఆ బెండ మొక్కలు తీసేసాను. ఇక మళ్ళీ వేయాలి తర్వాత. ఈలోపు ఈ మట్టి సారవంతంగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ కలుపు మొక్కలు అవి తీసేస్తున్నానండి. తీసేసి కొంచెం వేరు వ్యవస్థ దగ్గర కొంచెం పీకేసి అంటే కట్ చేసేస్తున్నాను అనమాట. లేకపోతే మళ్ళీ ఆ వేళ్ళు నాటుకుపోయి మళ్ళీ ఏవే కొత్త మొక్కల కింద ఫామ్ అయిపోయి ఇవన్నీ ఇబ్బంది ఏం లేకుండా చేసేస్తున్నాను. అలాగే పక్క మొక్కల్లో ఉన్న కలుపు కూడా తీసేసండి దీంట్లో వేసేస్తున్నాను. ఇక్కడ ఈ 4 కుండీలు ఉన్నాయండి. ఈ 4 కుండీల్లోనూ నేను అలా చేసాకండి కొంచెం మట్టి గొల చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఈ కిచెన్ వేస్ట్లు అవి ఇవ్వడంతో కుండీల్లో మట్టి చూసారా ఎంత గొల్లగా ఉందో. ఇలాగా మనకి ఏమన్నా కుండీలు అవి ఖాళీగా ఉన్నప్పుడు అండి మనం కిచెన్ వేస్ట్ అంటే ఎక్కువ ఒక 2-3 నెలల దాకా ఈ కుండీలు ఉపయోగించామనుకుంటే కిచెన్ వేస్ట్ అటువంటివి కూడా మనం వేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు బెండ మొక్కలు ఎదుగుతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఒక 15 డేస్ పాటు నేను వాడకుండా వీటిని సాయిల్ సారవంతంగా అయ్యేలాగా నేను ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత నేను బెండ మొక్కలు అటువంటివి వేసుకుంటాను. మొత్తం కలుపంతా తీసేసాకండి ఈ మట్టి అంతా గొల్ల చేసేసానండి. గొల్ల చేసేసి ఇక్కడ ఈ ద్రావణం OWDC అలాగే ద్రవజీవామృతం 2 మిక్స్ చేసేసానండి. ఇది వేసేస్తున్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మగ్గు. ఇంకా డైల్యూషన్ ఏం చేయలేదండి, ఫుల్ కాన్సన్ట్రేషన్. ఇలాగ వేసేసండి. ఎండాకులు వేసేస్తున్నాను. ఎండాకులు మనం స్టోర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇలాగ ఈ పైన అంతా వేసేస్తున్నాం. అంటే లోపల ఇప్పుడు మనం OWDC జీవామృతం ఇవన్నీ వేసాం కదండి, వాటిల్లో ఉండే బ్యాక్టీరియా యాక్టివ్గా ఉండడం కోసం అన్నమాట. ఇలా ఎండాకులు వేసేసాకండి దానిపైన పేపర్లు వేసేస్తున్నానండి. న్యూస్ పేపర్స్ ఇలా పెట్టేసండి. పైన క్లోజ్ చేసేస్తున్నానండి. మరి ఎండవేడి డైరెక్ట్గా వెళ్లకుండా అనమాట. కప్పేయడం వల్ల ఈ బ్యాక్టీరియా అలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఈ ఎండవేడికి అది బ్యాక్టీరియా చనిపోవడం అది జరగదండి. అలాగే మనం పొరపాటున వాటరింగ్ అది చేయకుండా ఉండడం కోసం ఇలా ఈ డబ్బాలో అడ్డు పెట్టేస్తున్నానండి. ఇలాగా మనం చేయడం వల్ల అండి మట్టి సారవంతంగా మారుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ ఏదైనా మొక్క వేసుకున్నా హెల్తీగా పెరుగుతుంది అనమాట.